లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది క్రేజీ ఎలక్ట్రికల్ తెలుగు. పిఓపి సీలింగ్కి హ్యాంగింగ్ లైట్స్ చూపిస్తున్నాము. ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఏమి ఐటమ్స్ వచ్చినాయో చూపిస్తాను. దాంతోపాటు ఫిట్టింగ్ కూడా చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మేము విజయవాడలో తీసుకొచ్చాం అనమాట. మాకు సీలింగ్ లైట్లకి ఏదైనా కావాలంటే విజయవాడ, లేకపోతే మా దగ్గరలో ఉన్న కొన్నూరులో తీసుకొచ్చుకుంటాము. వీళ్ళు విజయవాడలో తీసుకొచ్చుకున్నారు. అది హ్యాండిల్ కమ్ హోల్డర్ అనమాట. దాని తర్వాత దానిపైన సీలింగ్ బిగించే కప్పు, ఏమైనా దానికి బిగించే బోల్డ్లు, తర్వాత సన్ గ్లాస్తో డిజైన్ కట్ చేసి వచ్చిందనమాట. అది ఇప్పుడు ఫైనల్గా గాజు ఐటమ్. ఇది చూడండి, అది లోపల గాజు అలా వస్తుంది. ఇది దానికి అదే లైటు లోపల ఉన్నది. ఇది పక్కన పెట్టుకుని ముందు ఫిట్టింగ్ స్టార్ట్ చేద్దాము. ఒక్కొక్కటి కవర్లో తీసి అన్నీ మనం బయట పెట్టుకుని చూసుకుందాము అన్నీ వచ్చినా రాలేదనేది. ముందుగా ఈ బోల్ట్ అనమాట, తర్వాత ఇది హోల్డర్ కమ్మ హ్యాండిల్ అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇవి గాజు ఐటమ్ కాబట్టి మనం బిగించేటప్పుడు చాలా కేర్ఫుల్గా బిగించాలి, లేకపోతే బ్రేకేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకొచ్చుకునేటప్పుడే అక్కడే చూసుకుని తెచ్చుకోవాలి. ఎందుకంటే దూరం మీద తీసుకొచ్చుకుంటున్నప్పుడు మళ్ళీ వెళ్ళాలన్న రిస్క్. షాప్ అతను గాజు ఐటమ్ కాబట్టి షాప్లోంచి దాటితే గ్యారెంటీ ఇవ్వడం అనమాట. ఇవన్నీ చైనా ఐటమ్, అందుకనే మనం అక్కడే షాప్లో చూసుకుని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి. చూడండి, నట్లు ఓపెన్ చేసి కింద పోస్తున్నాను. ఆ సన్ గ్లాస్ కూడా డిజైన్ది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో 3 షీట్లు వచ్చినాయి అనమాట. ఇప్పుడు గ్లాస్ తీసుకుని గ్లాస్ కాంచి ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి. చూడండి, హ్యాండిల్ కమ్ హోల్డర్ బిగించుకుందాం ఫస్ట్. అది థ్రెడెడ్ అన్నమాట. హోల్డర్ మీద ఆ గ్లాస్ నిలబడుతుంది. అది తీసి మనం ఆ హోల్లో పెట్టుకుని లోపల నుంచి నట్టు బిగియాలి. దానికి ప్లాస్టిక్ నట్టు. అది హెవీ టైట్ వేయకూడదు, జస్ట్ నార్మల్ చేతితో టైట్ వేస్తే సరిపోతుంది. హెవీ టైట్ వేస్తే అది ప్లాస్టిక్ది కాబట్టి థ్రెడ్డింగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఫిట్ చేసాను దానికి. ఇప్పుడు ఆ సన్ గ్లాస్ కటింగ్కి డిజైన్ పెట్టుకోవడానికి అటొక థ్రెడ్డింగ్ బోల్ట్, ఇటు థ్రెడ్డింగ్ బోల్ట్ ఇచ్చాడనమాట. ఆ రెండు పెట్టుకుని జస్ట్ కటింగ్లో చిన్న టైట్ వేసుకోవాలి, హెవీ టైట్ వేయకూడదు. ఈ టైప్ కూడా చూడండి, ఇంకోటి ఉండిద్ది, దాన్ని కూడా ఫిట్ చేసుకుని నార్మల్ టైట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే హెవీ లోడ్ కాదు కాబట్టి పడిపోయే అవకాశం ఉండదు. టైట్ వేసుకుని ముందుగా ఒకటి తీసుకుని దానికి హోల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టి కిందకు వత్తాలి దాన్ని. చూడండి, కిందకు వచ్చి తర్వాత ఇంకో గ్లాస్ పెట్టాలి కాబట్టి దానికి గ్యాప్ కోసం ఈ బుష్లు అనమాట. ఈ బుష్లు పెడితే కరెక్ట్ గ్యాప్ వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా అనమాట. చూడండి, రెండోది కూడా సెట్ చేస్తాను. ఇప్పుడు మూడోది సెట్ చేస్తాను. మూడోది సెట్ చేయాలన్నా కానీ ఆ బుష్లు వేయాల్సిందే. దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఒకసారి మనం చూడకుండా ఐటెంలో ఒక వస్తువు పడేసినా సరే ఆ వస్తువు దొరకదు బయట మనకి. చూడండి, నట్లు ఇచ్చాడు. నట్లు కూడా మనకు బయట అలా కనపడే కాకుండా క్లోజింగ్ నట్లు అయ్యి గోల్డ్ కలర్ అనమాట. చూడండి, మనకు నట్టు బిగించినట్టు కూడా కనపడదు, జస్ట్ అది కూడా ఒక షోగానే ఇచ్చాడు నట్టు. ఈ నట్లు బిగించుకుని వీటిని కూడా టైట్ వేసుకోవాలన్నమాట. వీటిని టైట్ వేసుకునేటప్పుడు ఎందుకంటే అది బయటకు కనబడుతుంది కాబట్టి గీతలు పడకుండా టైట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కవర్ ఉంది, ఆ కవర్ తీసుకుని దాని మీద పెట్టుకుని నేను టైట్ వేసుకుంటున్నాను. అంటే కటింగ్ లేరు గీతలు పడకుండా. మీ దగ్గర రేంజ్ ఉంటే రేంజ్తో బిగించుకోవచ్చు. రెండు టైట్ వేసుకోవాలి. ఎప్పుడు నట్టు అప్పుడు టైట్ వేసుకోకపోతే మర్చిపోయే అవకాశం ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడాలి. అందుకనే ఎప్పుడు నట్టు అప్పుడు టైట్ వేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, 2 నట్లు టైట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 5 ఫిట్టింగ్లు అన్నమాట. ఇంకో వైపు కూడా ఫిట్టింగ్లు ఉన్నాయి. చూడండి, దాన్ని తిప్పి కింద తగలకుండా కవర్ పెట్టినాను, ఒత్తిడి తగలకుండా. దానికి గాజు కదా, ఊరినే బ్రేకేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ రాడ్ ఒకటి ఇచ్చాడు, చిన్న రాడ్, థ్రెడ్డింగ్ రాడ్. అది దాన్ని టైట్ చేసుకుని తర్వాత ఆ గాజు ఐటమ్ దాని మీద పెట్టుకోవాలన్నమాట. చూడండి, అది గాజు ఐటమ్ వైర్లోంచి లాక్కుని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత దానికి కప్పు ఇస్తాడు ఒకటి, ఆ కప్పు కూడా దాని మీద సెట్ చేసుకుని ఆ కప్పు ఈ 2 ఊడిపోకుండా ఉండడానికి నట్టు ఇస్తాడు, ఆ నట్టుతో టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వైర్ కనబడుతుంది సరే, ఈ షో లైట్ మొత్తానికి మెయిన్ పార్ట్ అదే.
ఆ వైర్ మీదే వెళ్ళాలి, ఆ వైర్లో నుంచే కరెంట్ వెళ్ళాలి. రెండింటికి ఒకటే అనమాట. మామూలుగా అయితే కొన్ని చైన్స్ ఇస్తాడు, దీనికి అది కాకుండా రెండింటికి ఒకే వైర్ ఇచ్చాడు. అది కూడా ట్రాన్స్పరెంట్ వైర్, మనకి లోపల వైర్ ఉన్నట్టు కూడా కనపడుతుంది. జస్ట్ ఒక కేబుల్ తీసినట్టే కనపడుతుంది అనమాట. దాని కటింగ్ చూడండి, ఆ నట్టు కొట్టు కటింగ్ టైట్ వేసేసాను. ఇప్పుడు కలర్ లైట్ అన్నమాట. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మనకి ఏ కలర్ కావాలో మనం చూసి తెచ్చుకోవాలి. మేము మొత్తం 4 లైట్లు తీసుకున్నాము. 4 లైట్లు 4 కలర్లు తీసుకున్నాం అనమాట. ఈ ఫిట్ చేసినాక కూడా ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది 3వది అనమాట. కథమై పక్కన ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇది మొత్తం ఫిట్ చేసినాక ఇలా వచ్చిందనమాట. డిజైన్ ఎలా తీస్తే బాగుంటుంది. ఇంకా లైటింగ్లో ఇదిగోండి, అంతకుముందు ఈ వేరే డిజైన్స్లో ఉన్నాయి చూడండి. ఆ డిజైన్